హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారు కదా. మీరు మస్తుగా ఉంటేనే మేము మస్తుగా ఉండే. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మా పొలము, అంటే మా షెడ్ దగ్గర ఉండే మా పూల పొలం అన్నమాట. చూడండి, పూల మొక్కలు సాయంత్రం వేళలో నిండుగా ఎర్రగా తెల్లగా చాలా అందంగా ఉన్నాయి. మా బొప్పాయి చెట్లు చూడండి, అక్కడక్కడ వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కాయడం లేదు. ఆ చెట్లు నీడన ఉన్నందువలన ఆ వంకాయ చెట్లు అస్సలు కాయలేదండి, లేకుంటే మస్తుగా కాస్తాండే. చూడండి, వానాకాలం ఎండాకాలం అయితే మళ్ళీ కాస్తాయి. చూడండి, మా పూల మొక్కలు అయితే సూపర్గా ఉన్నాయి. సాయంత్రం వేళ అయింది, గెడ్డేసేసాము, ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చక్కని పొలాల మధ్యలో షెడ్, పచ్చని వాతావరణం, గడ్డి. చూడండి ఎంత చక్కగా ఉందో మా షెడ్. సూపర్గా ఉంది కదా. ఇది మా చిన్ని లేత దూడ, చిన్ని దూడ అన్నమాట. అక్కడ మా లక్ష్మి, ఆమె చూడండి తొంగి చూస్తుంది. సీత ఇలా చూడు, సీత, అమ్మాయి సీత. చూడండి, మా సీత చక్కని సీత, అలా పిలిస్తే ఇలా పలుకుతుంది. గడ్డి తింటూ మరీ చూస్తుంది. చూడండి, మా లక్ష్మి కూడా అదే పని చేస్తుంది, గడ్డి తింటా ఉంది. లక్ష్మి వాళ్ళమ్మ సీత. సీత ఫస్ట్ దూడ లక్ష్మి, అక్కడ ఉన్న కోడె దూడ రాముడు. అంటే రాముడు అని పెట్టావేంటి అనుకున్నారా? అదేం కాదు, బాగుంటుందని పెట్టేసాము. ఈమె వచ్చేసి గాయత్రి. సూపర్గా ఉంది కదా పేరు, గాయత్రీదేవి, మా చిన్ని గాయత్రి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పల్లెటూరి వాతావరణము, ఈ పల్లెటూరి పొలాలు, ఈ షెడ్, ఈ గేదెలు, ఆవులు, ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాతావరణంలో ఇలాంటి షెడ్లు, ఇలాంటి ఆవులు మీరు ఎక్కడ చూసుండారు? చూడండి, చుట్టూ పచ్చని పొలాలు. చూడండి, ఈ పొలం కూడా మాదే ఫ్రెండ్స్, మేమే వరి పెట్టాము. మాది అంటే పొలం మాది కాదు, వరి అయితే మేమే పెట్టాము అంతే. పొలం అయితే మాది కాదు, కౌలుకు తీసుకున్నాము. రైతులు చేసే పనే అది కదా. కౌలుకు భూములు చేస్తారు, అప్పులు చేసుకుంటారు, ఎత్తిపోతారు. ఇదే రైతుల పరిస్థితి. వ్యాపారాలు చేసుకునేటోళ్ళు బాగుపడతారు, కానీ మా పరిస్థితి ఇది ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.